క్యాబేజీ కర్రీకి కావలసిన పదార్థాలు: సన్నగా తరుగున్న క్యాబేజీ, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలు, తాలింపు గింజలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా తాలింపు గింజలు వేసుకోవాలి. మనం 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ ఆయిల్లోనే జరుగుతుంది. దీంతో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఎంతో టేస్టీగా ఉంటుంది క్యాబేజీ ఫ్రై. మనం ప్రతి 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే నల్లగా మాడిపోతుంది. అంత టేస్టీగా ఉండదు కర్రీ అనేది. ఇది సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. కొంచెం సాల్ట్ని వేసుకుందాము. ఇందాక మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాము కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుదాం. 10 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసుకుందాం. ఇంకా బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి, అప్పుడే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. బాగా ఫ్రై 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, సరిపడినంత కారం బాగా కలుపుకోవాలి. సిమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా మైమరిపించే కూర.